నెక్స్ట్ వచ్చేసి మనకి కంచి కళాక్షేత్రలోనే లైట్ వెయిట్ సారీ అండి, బుటీస్ మోడల్ ఉంటుంది. ఇది కూడా మనకి క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక టోటల్గా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మధ్యలో అంతా కూడా బిగ్ సైజ్లో పికాక్స్ని డిజైన్ చేశారు. అదంతా కూడా మనకి పికాక్ మోడల్ కన్నా కూడా ఎక్కువ క్రీపర్ అనేది కనిపిస్తుంది. ఆ నెమల్ పించం అంతా కూడా మనకి డిజైనర్ వేర్లో మనకి క్రీపర్ లాగా ఇచ్చారు. అక్కడ మనకి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అలాగే టూ సైడ్స్ కూడా మనకి ఒక డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. ఇది పళ్ళు పార్ట్. టోటల్ సారీలో పళ్ళు కలర్ అండ్ శారీ కలర్ 2 కలర్స్తో మనకి కల్నేతలో చిన్న బోర్డర్ లాగా మనకి పైపింగ్ స్టైల్లో పైన ఉంటుంది. ఆ తర్వాత మనకి 3 to 4 ఇంచెస్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ని ఇచ్చారు. ఆ బుటీస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉండే విధంగా, శారీ పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో బుటీస్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా మనకి కింద బోర్డర్ అనేది పైన మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా, ఇక్కడ ప్లెయిన్ కాకుండా శారీ మిడిల్లో ఏదైతే మనం డిజైన్ చూసామో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా బుటీస్ని కింద బోర్డర్లో కూడా కవర్ చేశారు. ఈ శారీకి మనం బ్లౌజ్ పార్ట్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్గా కాంట్రాస్ట్ అండి. శారీ అంతా క్రీమ్ కలర్ ఉంది. పళ్ళు అలాగే డిజైనింగ్లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి 3 to 4 ఇంచెస్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6,600 రూపీస్.